కరీంనగర్ జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రకారం ఇవాల్టి నుంచి కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 2025-27 మద్యం పాలసీ ప్రకారం డిసెంబర్ 1 నుంచి లైసెన్స్దారులు ఉదయం నుంచే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ 2 టౌన్ ఏరియాలో ఓ షాప్లో ఓపెనింగ్ పూజలు ఘనంగా నిర్వహించారు. స్నేహితులంతా కలిసి మద్యం దుకాణానికి టెండర్ వేయగా లాటరీలో దక్కింది. కరీంనగర్లో మొత్తం 94 మద్యం దుకాణాల్లో ఇవాళ ఉదయం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వైన్ షాపులకు తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మంచి గిరాకీ అవుతుందని ఆశిస్తున్నారు. ఒక 20 మంది మిత్రులం కలిసి మొన్నటి జరిగినటువంటి ఎక్సైజ్ టెండర్లలో టెండర్ వేయడం జరిగింది. అందులో నుండి ఈ షాపు శ్రీ భద్రకాళి మా రాజేందర్ లైసెన్స్ హోల్డరు వారి పేరు మీద కలిగింది. మేము ఇంతకుముందు కూడా మాకు చింతకుండలో ఉండేది. ప్రతిసారి ఎక్కడో ఒక వ్యాపారంలో భాగంగా వేస్తూ టెండర్లు ఎప్పుడు 20-25 మేమందరం మిత్రులను కలిసి వేస్తే ఎక్కడో ఒకటి వస్తుంది. మేము సొంతంగా దాన్ని ప్లాన్ చేసుకొని బిజినెస్ వ్యాపారం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం గెజిట్ నంబర్ 20 కరీంనగర్ లోకల్లోని గీతాభవన్ సర్కిల్లో వెంకటేశ్వర థియేటర్ కాంప్లెక్స్లో ఉండాల్సిన వైన్స్ ఇక కిరాయిలు విపరీతంగా పెరిగిన దృష్ట్యా అక్కడ పార్కింగ్ ప్రాబ్లము, తర్వాత ఈ సెన్సార్లు పెట్టుకొని ఆటోమేటిక్గా కెమెరాలు, ఫోటోలు, పార్కింగ్ చాలని రావడం ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయనే దృష్ట్యా మేము వేరే వాళ్ళతో కన్విన్స్ చేసుకొని ఇక్కడ ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకొని లాస్ట్ మంత్ మంచి రోజులు వెళ్ళిపోతున్నాయని 23వ తారీఖు ఈ నెల 23వ తారీఖు పూజా కార్యక్రమం నిర్వహించి అఫీషియల్గా ఈ రోజు నుంచి ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడే ఇంకా మా వర్క్ నడుస్తున్నది. ఇప్పుడే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము 20 మంది మిత్రులం కలిసి 20 డీడీలు వేసాము. అందులో నా పేరు మీద షాపు వెళ్ళడం జరిగింది. మేము అందరం మిత్రులు 20 మంది మిత్రులం కలిసి సమేతంగా సొంత ఖర్చులతో బిజినెస్ చేసుకుంటాం.